హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పైకాయిన్ ప్రైస్ అనేది ఆల్ టైమ్ లోకైతే వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించే క్రిప్టో మార్కెట్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవడం చూస్తున్నాం. కానీ ఏదైతే పైకాయిన్ కిందకి వెళ్ళిందో అప్పుడు చాలా మంది కూడా ఈ పైకాయిన్ వాల్యూ అనేది ఇక లేదు, ఇది పూర్తిగా క్రాష్ అయిపోతుంది, ఉన్న కాయిన్స్ ఈ ప్రైస్ కైనా అమ్ముకుని అమౌంట్ తీసుకోండి అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చేప్పటికి మళ్ళీ ఈ పైకాయిన్ అనేది $1 వరకు వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ అనేది క్రిప్టో మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇలాంటివి జరగటం సర్వసాధారణం. ఇలా ఎప్పుడు కూడా ఎంతో మంది మాట్లాడుతూనే ఉంటారు. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టి అసలు ఈ పైకాయిన్ ప్రైస్ అనేది ఎందుకు పడుతుంది అనే విషయాలను కానీ మనం చూసుకుంటే, చూడండి, మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నా పాజిటివ్స్ ఎలాగ మాట్లాడుకుంటామో వాటితో పాటు నెగిటివ్స్ కూడా ఏమున్నాయి అనే విషయాలను మనం పరిశీలించాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అర్థం చేసుకోగలం. దాని ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం ఊహించుకోగలుగుతాం. అందుకని పాజిటివ్స్ తో పాటు నెగిటివ్ కంపారిజన్ కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట. మీరు ఒకవేళ క్రిప్టో మార్కెట్ లో కొత్తగా వచ్చినట్లయితే మీరు ముందుగా క్రిప్టో కరెన్సీ యొక్క ఎకో సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పనిగా ఉంది. అలాగే మనం మన పైకాయిన్ అనేది పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ లో ఎందుకు లిస్ట్ అవ్వలేదు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఎంతో మంది పైకాయిన్ క్రాష్ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పైకాయిన్ కి ఇంతకు ముందు ఏదైతే హైప్ ఉందో అది క్రమక్రమంగా ప్రజెంట్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. ముందుగా మన పైకాయిన్ పెద్ద ఎక్స్చేంజెస్ లో ఎందుకు లిస్ట్ అవ్వట్లేదు అనే విషయానికి వస్తే, మనం అనుకుంటున్నది ఏంటి, మన పై కమ్యూనిటీ అనేది 60 మిలియన్ యూజర్ బేస్ అయితే కలిగి ఉంది కదా. చిన్న చిన్న కమ్యూనిటీ ఉన్న చిన్న కాయిన్సే మన బైనాన్స్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతున్నాయి. కానీ ఇంత పెద్ద యూజర్ బేస్ ఉన్న మన పైకాయిన్ అనేది బైనాన్స్ లో ఎందుకు లిస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ దానికి ఒకటే సమాధానం ఫ్రెండ్స్, బైనాన్స్ లో లిస్ట్ అవ్వకపోవడానికి మన కమ్యూనిటీ కూడా ఒక కారణం. ఎందుకంటే పై కమ్యూనిటీలో ఎక్కువ శాతం క్రిప్టో కరెన్సీపై అనుభవం అనేది ఎవరికి లేదు. కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కాయిన్ ని మైన్ చేసుకుని ప్రైస్ ఎక్కువగా వెళ్ళినప్పుడు అమ్మేసి డబ్బులు సంపాదించుకుందాం అని అనుకుంటున్నారు. అది కూడా ఇటువంటి పెద్ద ఎక్స్చేంజెస్ ఈ కాయిన్ లిస్ట్ చేయడానికి ఒక అడ్డంకిగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ ఒక కాయిన్ వాళ్ళ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది అంటే ఆ కాయిన్ యొక్క స్టెబిలిటీ ఎలాగా ఉంటుంది అని చెప్పేసి పరిశీలిస్తారు. కానీ మన కమ్యూనిటీ ఏం చేస్తుంది, ఏదైతే క్రిప్టో కాయిన్ ఉందో దానికి సపోర్ట్ చేయకుండా ఆ కాయిన్ పెద్ద ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినట్లయితే తప్పకుండా ఈ కాయిన్ ప్రైస్ అనేది 2-3 టైమ్స్ పెరుగుతుంది. అప్పుడు మనం సెల్ చేసుకుని అమౌంట్ సంపాదిద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఏమవుతుంది, ఆ కాయిన్ యొక్క ప్రైస్ అనేది క్రాష్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మన పై కమ్యూనిటీ ఉందో దాని వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఏదైతే బైనాన్స్ ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ అనేది మెయిన్ గా మన పై నెట్వర్క్ లో చూసేది మన ఎకో సిస్టమ్ యొక్క ఓపెన్ మైనెట్ అన్నమాట. కానీ మన పై నెట్వర్క్ యొక్క ఓపెన్ మైనెట్ అనేది ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. ఇంకా ఎన్క్లోజ్డ్ మైనెట్ లోనే ఉండటం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గానీ ఇది మట్టికి నిజం. అలాగే బైనాన్స్ ప్లాట్ఫామ్ లిస్ట్ చేయకపోవడానికి ఇంకో కారణం చూసుకుంటే, మన పై నెట్వర్క్ యొక్క ట్రాన్స్పరెన్సీకి సంబంధించి, అంటే మన పై నెట్వర్క్ యొక్క వైట్ పేపర్ తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే పై నెట్వర్క్ యొక్క డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటి గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అది కూడా బైనాన్స్ ప్లాట్ఫామ్ ఈ పైకాయిన్ లిస్ట్ చేయడానికి ఒక కారణంగా ఉంది. అలాగే మనందరికీ తెలుసు, బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది మన పైకాయిన్ లిస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఒక ఓటింగ్ ను కూడా నిర్వహించింది. దానిలో దాదాపు 83% పీపుల్ పైకాయిన్ ని తప్పకుండా లిస్ట్ చేయాలి అని చెప్పేసి ఓటింగ్ అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా బైనాన్స్ ప్లాట్ఫామ్ ఈ పైకాయిన్ లిస్ట్ చేయలేదు. దానికి ముఖ్యమైన కారణం, మనం ఏదైతే పై నెట్వర్క్ తోటి కేవైసీ చేసుకుంటాం కదా, అలాగే ఒక కాయిన్ పెద్ద ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలంటే వాళ్ళు కేవైబి వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది, నో యువర్ బిజినెస్. దానికి సంబంధించి కేవైబి ప్రాసెస్ ని అయితే పూర్తి చేయాలన్నమాట. అటువంటి ప్రాసెస్ ని ఈ పై నెట్వర్క్ అనేది పూర్తి చేయలేకపోయింది. అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో మన పై కాయిన్స్ సంబంధించి పెద్ద పెద్ద స్కామ్స్ అయితే మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగా చాలా మంది వాళ్ళ పై కాయిన్స్ అయితే కోల్పోవడం జరిగింది. ఇటువంటి స్కామ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ పై కాయిన్ మీద నమ్మకం అయితే చాలా మంది కోల్పోతున్నారు. అలాగే ఒక పక్క ఈ స్కామ్స్ గురైనప్పుడు మన పైకోర్ టీం అనేది ఈ స్కామ్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మైగ్రేషన్ అయిన కాయిన్స్ వ్యాలెట్ లోకి యాడ్ చేశారో వాటిని మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. దాన్ని పాజిటివ్ గా ఆలోచించకుండా నెగిటివ్ గా తీసుకుని మా మైగ్రేట్ అయిన కాయిన్స్ ను కూడా మళ్ళీ రిటర్న్ చేశారు. ఇది పైకోర్ టీమే సొంతంగా స్కామ్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. దాన్ని అనుసరించి చాలా మంది దీని మీద నమ్మకం కోల్పోయి మైనింగ్ కూడా చేసుకోవడం ఆపేశారు. అలాగే పైకాయిన్ ప్రైస్ డ్రాప్ అవడానికి ఏదైతే మైగ్రేషన్ అయిందో అది కూడా ఒక కారణంగా ఉంది. మనందరికీ తెలిసిందే, రీసెంట్ గా మైగ్రేషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగాయి. ప్రతిరోజు అప్రాక్స్ గా చూసుకుంటే 8 నుంచి 10 మిలియన్ వరకు కాయిన్స్ అందరి వ్యాలెట్ లోకి అయితే రావడం జరిగింది. అలా వచ్చిన కాయిన్స్ ని హోల్డ్ చేయకుండా
ఆ కాయిన్స్ లో దాదాపు 75-80% వరకు కాయిన్స్ అనేది సెల్ చేశారు. సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా జరగడం జరిగింది. అందుకే రీసెంట్ గా జరిగిన ఈ పై కాయిన్ ప్రైస్ అనేది కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ లోనే ఉండడం జరిగింది. ఒక పక్క పైకో టీమ్ అనేది వాళ్ళ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. పై డొమైన్స్ కావచ్చు, ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ తో ఇంటిగ్రేషన్ కావచ్చు, ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ తీసుకురావడం కావచ్చు, పై నోట్స్ గురించి కావచ్చు, వాటి మీదే ఎక్కువగా దృష్టి పెట్టిందనమాట. కానీ మనకు కావాల్సింది డెవలప్మెంట్స్ కాదు కదా, మనకి అమౌంటే ముఖ్యం. కాబట్టి అన్లాక్ అయిన కాయిన్స్ ని ఎక్కువగా సెల్ చేసి ఈ కాయిన్ లో సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ చేసాం. దానికి కారణంగానే పై కాయిన్ ప్రైస్ అనేది కిందకి డౌన్ ఫాల్ గా వెళ్ళడం జరిగింది. చివరిగా ఒక మా ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు మైగ్రేట్ అయి వచ్చిన కాయిన్స్ ని అమ్ముకుంటున్నారో వాళ్ళు ఫ్యూచర్ లో తప్పకుండా బాధపడతారు. దయచేసి ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ డెవలప్మెంట్స్ మీద ఒక దృష్టి పెట్టండి. ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఇప్పటికైనా వచ్చిన కాయిన్స్ ని హోల్డ్ చేయడం నేర్చుకోండి. క్రిప్టో మార్కెట్ లో క్రిప్టో కరెన్సీని ఎప్పుడైతే లాంగ్ టైం హోల్డ్ చేస్తారో ఒక మంచి ప్రాఫిట్స్ అయితే మీరు గెయిన్ చేయగలరు. కాబట్టి ఫ్యూచర్ లో ఈ పై కాయిన్ అనేది మనకి ఒక అసెట్ గా అయితే మారగలదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా మీరు మైనింగ్ ఆపినట్లయితే మైనింగ్ ని కూడా కంటిన్యూ చేయండి. ఈ పై కాయిన్ ని హోల్డ్ చేయడం నేర్చుకోండి. నేను చెప్పిన ఈ విషయాలతో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ విషయాలు ఎంతమందికి నచ్చాయో ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.